అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎస్సీ సంక్షేమ హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థులకు పెడుతున్న ఆహారంలో గాజు సీసా పెంకులొచ్చాయి. మల్కిపురం మండలం తూర్పుపాలెంలోని ఎస్సీ సంక్షేమ హాస్టల్లో సరైన ఆహారం అందించడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు వడ్డించిన అన్నంలో గాజు సీసా పెంకులొచ్చాయని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తమ పిల్లలకు ఏమైనా జరిగితే ఏంటంటూ హాస్టల్ సిబ్బందితో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. అలాంటిదేమీ లేదంటూ హాస్టల్ సిబ్బంది బుకాయించారు. సరైన పర్యవేక్షణ, పూర్తి స్థాయిలో సిబ్బంది లేరన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏదో నామమాత్రంగా ఓ వ్యక్తి హాస్టల్ నడిపిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. చూసేసి అమ్మత్తా అయ్యేంటని చూస్తే ఇవి నలిపెంకులు ఏది నోట్లో నలిపోయి ఆ తర్వాత పెద్ద పెంకు తగిలే ఎండపేక అసలు కానీ ఏంటంటే పెంకులు ఉన్నాయంటే మీరు అనుకోకుండా ఒరే ఇది ముక్క ఎందుకు చూపాలండి ఏమెందుకు వస్తాయంటే ఇవ్వండి తీసిన వాళ్ళు ఇవ్వండి తీసి ఈ కాగితం లేదు అన్నాను ఇవ్వండి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎస్సీ సంక్షేమ హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థులకు పెడుతున్న ఆహారంలో గాజు సీసా పెంకులొచ్చాయి. మల్కిపురం మండలం తూర్పుపాలెంలోని ఎస్సీ సంక్షేమ హాస్టల్లో సరైన ఆహారం అందించడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు వడ్డించిన అన్నంలో గాజు సీసా పెంకులొచ్చాయని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తమ పిల్లలకు ఏమైనా జరిగితే ఏంటంటూ హాస్టల్ సిబ్బందితో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. అలాంటిదేమీ లేదంటూ హాస్టల్ సిబ్బంది బుకాయించారు. సరైన పర్యవేక్షణ, పూర్తి స్థాయిలో సిబ్బంది లేరన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏదో నామమాత్రంగా ఓ వ్యక్తి హాస్టల్ నడిపిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి చిరంజీవిని అడిగి తెలుసుకుందాం. చిరంజీవి, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో ఇటు ఎస్సీ బాలుల హాస్టల్లో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మల్కీపురం మండలం తూర్పుపాలెం గ్రామంలోని ఎస్సీ సంక్షేమ హాస్టల్లో నిన్న రాత్రి ఇటు పిల్లలకు పెట్టే భోజనంలో గాజు పెంకులు రావడంతో ఒక బాలుడు దాన్ని గుర్తించి వాళ్ళ పేరెంట్స్ కు చెప్పడం జరిగింది. అయితే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఇటు హాస్టల్లోని ఒక వ్యక్తిని, అంటే ప్రస్తుతం హాస్టల్లో ఎవరు కూడా బాధ్యతలు నిర్వహించే సరైన అధికారులు ఎవరూ లేరు. దీంతో అక్కడ ఇష్టానుసారంగా జరుగుతుంది. ప్రస్తుతం చూస్తే అక్కడ సరైన ఆహారం గాని, టాయిలెట్లలో పరిశుభ్రత గాని ఏమీ లేదని కూడా విద్యార్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ వసతి గృహం కూడా ఇటు చాలా పాతది అయిపోవడంతో కూడా ఇప్పటికే ప్రస్తుతానికి ఎంపీ నిధులతో దాన్ని అరాకొరాగా మరమ్మతులు అయితే చేస్తున్నారు. అందులో సుమారు ఆ వసతి గృహంలో 26 నుంచి 30 మంది వరకు విద్యార్థులు ఉంటారని తెలుస్తుంది. అయితే ఆ హాస్టల్ కు సంబంధించి ఎవరు కూడా సరైన ఇన్ఛార్జ్ లేకపోవడం, అందులోనూ రాజోలు సంబంధించిన మహిళల వసతి గృహానికి సంబంధించిన అధికారిని ఇక్కడ కూడా ఇన్ఛార్జ్ గా నియమించడం, జ్యోతి అనే ఒక ఆఫీసర్ను, ఆవిడ అరాకొరా కూడా వచ్చి వెళ్తూ ఉండడం, ఇక్కడ ఎవరు కూడా సరైన వార్డెన్ గాని, వంట మనిషి గాని ఎవరు లేకపోవడంతో ఇష్టానుసారంగా అక్కడ హాస్టల్ ను నిర్వహించే వ్యక్తి ఎవరు అన్న దానిపై కూడా పూర్తిగా సమాచారం లేదు. దీంతో అక్కడ స్థానికంగా ఉంటున్న ఈ మల్కీపురానికి చుట్టుపక్కల ఉంటున్న గ్రామాల్లోని పేద విద్యార్థులు అయితే గాని, ఇటు ఎస్టీకి సంబంధించిన ఇతర కులాలకు సంబంధించిన విద్యార్థులు కూడా ఇక్కడ హాస్టల్లో ఉండి చుట్టుపక్కల చదువుకుని స్కూళ్ళల్లో చదువుకునే విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ 10వ తరగతి వరకు కూడా సంబంధించిన విద్యార్థులు అయితే ఈ హాస్టల్లో ఉంటున్నారు. గతంలో కూడా అన్నంలో పేపర్లు కానీ, ఇతర పుల్లలు ఇలాంటి వచ్చినా కూడా ఎవరు అడిగినా కూడా పట్టించుకోవట్లేదని, ప్రస్తుతం ఇప్పుడు గాజు పెంకు రావడంతో ఒకసారిగా తల్లిదండ్రులు అయితే ఆగ్రహానికి గురయ్యి సదరు వ్యక్తినైతే క్వశ్చన్ చేయడంతో అతను కూడా చాలా దురుసుగా మాట్లాడడం జరుగుతుంది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని కూడా తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్వేత, రైట్, థ్యాంక్ యూ చిరంజీవి.